హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాధాస్ వరల్డ్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మేము స్నాక్ ఐటెం చేసుకుందాం. ఆలు బజ్జీ చేస్తున్నానండి. దానికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ముందుగా శనగపిండి తీసుకున్నాను. వాము వేయాలండి. తగినంత సాల్ట్ వేసుకుందామండి. కొంచెం కారం వేస్తున్నానండి సరిపడా. ఇప్పుడు కొంచెం 1 స్పూన్ నెయ్యి వేస్తున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని కలపాలండి మంచిగా. వామ్ వేస్తే టేస్ట్ బాగా వస్తుందండి ఆలు బజ్జీ. వామ్ కంపల్సరీ వేస్తాను నేను. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఇప్పుడు వాటర్ వేసి కలుపుకుందాం. ఇలా తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఇలా తగినంత వాటర్ పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనం కలుపుకోవాలండి ఆలు బజ్జీ పిండి. ఇప్పుడు ప్యాన్ వెలిగించుకుందామండి. ప్యాన్ వేడెక్కాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కూడా వేసానండి. తగినంత ఆయిల్ తీసుకోవాలి. ఇలా ఆలుని స్లైస్ చేసి పెట్టుకున్నానండి. ఆలు బజ్జీకి ఇలా శుభ్రంగా కడిగి స్లైస్ చేసుకున్నాను. ఇప్పుడు ఆయిల్ కాగుతుందండి. ఆయిల్ కాగిందండి. ఇప్పుడు మనం వేసుకుందాం ఆలు బజ్జీలు. ఇలా డిప్ చేసి వేస్తున్నానండి. ఇలా ఒకసారి కలుపుకుందామండి. ఆలు బజ్జీలు గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. ఈ కలర్ వచ్చే వరకు తీసుకుందామండి. ఎంతో టేస్టీగా ఉండే ఆలు బజ్జీ రెడీ అయిందండి. క్రిస్పీగా లోపట ఆలు కూడా ఉడికిందండి. ఎంతో టేస్టీగా బాగుంటుందండి. ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.